ఇలా ఇంకో ముచ్చట ఏంటంటే మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గతంలో ఒక సైన్మా ఫంక్షన్ లో 200 కోట్ల రూపాయలు వసూలు సాధిస్తా అని ఒక ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేసిండు. ఇక దాంతోని ఫ్యాన్స్ అందరు మస్తుగా పండగ చేసుకున్నారు, మస్తుగా కుషారు, కొంతమంది కుళ్ళుకున్నారు కూడా. అదృష్టం బాలేక సైన్మా ఫెయిల్ అయింది, ఇక విజయ్ దేవరకొండ లెక్క తప్పింది. ఇక ఈ విషయానికి సంబంధించి ట్రోల్స్ ఇప్పటి వరకు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇక అప్పట్లో చాలా మంది విజయ్ దేవరకొండకి బలుపు ఎక్కువైంది కానీ కూడా కొంతమంది అనుకున్నారు. ఇక అదొక్కటే కాకుండా విజయ్ దేవరకొండని దగ్గరున్న వాళ్ళే తప్పు పట్టిరు ఈ విషయం మీద. ఇన్నాళ్ళకు విజయ్ దేవరకొండ దీని మీద రెస్పాండ్ అయ్యిండు. ఇప్పుడు 200 కోట్లు కొడతానని చెప్పాను కానీ కొట్టలేదు. ఈ రోజు వరకు నన్ను చాలా మంది తప్పు పడ్డారు ఈ విషయం మీద. 200 కోట్లు వసూలు సాధిస్తానని చెప్పడం తప్పు కాదు, కొట్టి చూపించకపోవడం తప్పు అనేది అంటున్నాడు. ఇక 200 కోట్లు వసూలు సైన్మా ఇచ్చేంత వరకు నన్ను ఎన్నైనా తిట్టండి నేను పడతా అని అంటున్నాడు. ఇప్పటి వరకు ఇక దాని మీద ఎన్నో భరించినా ఎన్నో తిట్లు తిన్నా, కానీ నాకు బలుపు పొగరు అని ఇప్పటికీ అనుకుంటారు. అది నా మీద నాకున్న నమ్మకం అని చెప్పుకొచ్చిండు విజయ్ దేవరకొండ. ఇదొక్కటే కాకుండా ఎవరో స్టార్ అయినప్పుడు నేను అవ్వలేనా అనే దృష్టితోనే సైన్మాలు చేస్తున్నా, సైన్మాలలో అడుగుపెట్టిన. అట్లనే ఎవరో 200 కోట్లు కొట్టిండు కాబట్టి నేను కొట్టలేనా అనే ఉద్దేశంతోనే సైన్మా చేసిన, కానీ కొట్టలేకపోయినా అని విజయ్ దేవరకొండ చెప్పిండు. ఇక మొత్తం మీద ఫ్యామిలీ స్టార్ సైన్మాతోనైనా విజయ్ దేవరకొండ ఈ సైన్మాతోనైనా విజయం సాధిస్తాడని మనం కోరుకుందాం.